పూర్ణిమ ప్రింట్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఫిల్మ్ మేకర్స్కి ఇప్పుడు చెప్పేది అదే. మీరు ఎంత చదివితే అంత గొప్ప దర్శకులు అవుతారు, ఎంత చూస్తే అంత అవుతాం అనుకొని కొరియన్ డ్రామాల దగ్గర నుంచి మడతట్టేసి ఇంటర్నెట్లో జీబీలు డౌన్లోడ్ చేసేసి మీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వైఫై కూడా రాకుండా వాళ్ళ వాట్సాప్ కూడా పనిచేయకుండా మొత్తం జీబీ మనమే లాగేసి మన ఇంట్లో పెట్టేసి, దయచేసి అది కాకుండా ఆర్ఎల్స్ దాంతోపాటు రీడ్ అలాట్. క్రిస్టఫర్ నోలన్ ఇంత పెద్ద ఫిల్మ్ మేకర్, కొన్ని సినిమాలు అసలు అర్థమే కావు. ఆయనే అన్నాడు, వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే, మై లైఫ్ ఈజ్ లైక్ క్రిస్టఫర్ నోలన్ మూవీ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్, బట్ వాట్ ఐ సే ఇస్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, జస్ట్ ఫీల్ ఇట్ అంటాడు. అలాగా పుస్తకం చదివినప్పుడు ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు లండన్లో. సైంటిఫిక్ బ్యాక్డ్రాప్లో అంత ఎక్స్ట్రానరీ స్క్రీన్ ప్లేలతో చేసే నోలన్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. సో చదవడం మూలంగా వచ్చే ఇది, దాని మూలంగా చిన్నప్పటి నుంచి పద్యాలు చదవడం మూలంగానో, శ్రీనాథుడి శృంగార నైషధం మొత్తం చదవకపోయినా అప్పుడప్పుడు తిరిగి చేసినప్పుడు నచ్చిన పద్యాలు నచ్చిన పదాలు ఉంటే దానికి ప్రతిపదార్థ తాత్పర్యం అని ఉంటుంది తెలుగులో. ఒక పద్యానికి ప్రతి పదానికి అర్థం, తాత్పర్యం. అలా కొన్ని పద్యాలు చదవడమో, లేకపోతే చేమకూర వెంకట కవి కొన్ని పద్యాలు చిన్నప్పుడు అలా టచ్ చేయడము. సో దాని మూలంగా ఆ స్త్రీత్వం అనేది అందంగా చూపించాలన్న ఒక. హరిశంకర్ మీద చలం ప్రభావం ఏమైనా ఉందా? నేను మైదానం సినిమా తీద్దామని వచ్చిన ఇండస్ట్రీకి. ఎండమూరి గారి ప్రేమ, ఆనంద బ్రహ్మ, ఈ పుస్తకాలని సినిమాలుగా చేసుకుందామని వచ్చినండి. దాని తాలూకు భావుగత మీకు షాక్లో ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అక్కడి నుంచి గేర్ మార్చి మిరపకాయ అంటే ఇది కూడా అప్పటికప్పుడు ఏదో గేర్ మార్చుకుంటే మనం షాప్కి వెళ్ళి చొక్కా సెలెక్ట్ చేసుకుని వేయడం కాదు. ఈ స్కిన్ ఎప్పటి నుంచో ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నాన్నగారు సినిమా బఫ్ కాబట్టి అమితాబ్ బచ్చన్ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు అలాగే చూడడం, ఆ హీరోయిజంతో పెరిగినాడు కాబట్టి అది అడాప్ట్ అవ్వగలిగా. అంతే. పవన్ కళ్యాణ్ గారి విషయంలో హరిశంకర్ ఏది చేసినా తర్వాత కాలంలో అది ఆయన కెరీర్కి ఆయనకి ప్లస్ అవుతూనే పోతుంది. అంటే అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా యాదృచ్ఛికం, యూనివర్స్ అంతే. అది గబ్బర్ సింగ్లో ఎందుకు ఆ గ్లాస్ పెట్టామో ఏంటి తెలియదు, అది పార్టీ గుర్తు అవడం ఏంటి, దాని మీద మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత నేను ఒక డైలాగ్ రాయడం ఏంటి, యాదృచ్ఛికం ఆర్ యూనివర్స్ కాల్ అంతే. మొన్న మీరు కాలేజీకి వెళ్ళి, మల్లారెడ్డి గారి కాలేజీకి వెళ్ళి ఒక ఫంక్షన్ సాంగ్ లాంచ్ చెప్పి చేస్తే ఎర్ర తుండు అందరూ కట్టుకొని మీకు అట్లా స్టేజ్ మీదకి ఇస్తుంటే, అంటే సారీ ఈయనకి ఏమన్నా భవిష్యత్తు ఏమన్నా తెలుసా? కళ్యాణ్ గారు కూడా ఉందండి. ఇప్పుడు టీ గ్లాస్ ఆయనకంటే చిన్న కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి రాకముందు కూడా ఆయన గాజు గ్లాసు ఫ్యాసినేషన్, సెట్లో కూడా గాజు గ్లాసులో అవుతారు టీ. ఆ కండువా ఇవన్నీ ఆయన ఇష్టపడే విషయాలు. అవి లక్కీగా నా సినిమా ద్వారా ముందు జనాలకు కనబడ్డాయి. కల్ట్ కెప్టెన్ అని చెప్పి కొత్త అదే సోషల్ మీడియాలో పెట్టాను, టీజర్లు వేసామండి అంతే. దాని మించి నేను దాన్ని అలాగ అంత సీరియస్గా తీసుకుని, అలాంటి ట్యాగ్స్ హీరోలకు బాగుంటాయి, డైరెక్టర్లకు ఏం బాగుంటాయి. ఏదో రాస్తారు. ఇంతకుముందు పవర్ఫుల్ డైరెక్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు జగన్ గారిని డేరింగ్ డైరెక్టర్ అంటారు, పూరి జగన్నాథ్ గారిని, మన వినాయక్ గారిని డాషింగ్ డైరెక్టర్ అంటారు. ఏదో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ సరదాగా వాళ్ళ హీరో సినిమా వస్తున్నప్పుడు సరదాగా పిలుచుకుంటారు. మా మార్కెటింగ్ నిజాం టీజర్ ఫస్ట్ టైం వెళ్తుంది కదా వేద్దాం అని చెప్పి వేసాను తప్ప దాన్ని భుజాల మీద వేసుకొని దాన్ని సీరియస్గానే తీసుకొని దాన్ని ఒక బిరుదులాగా తగిలించుకోవడం అవన్నీ లేవండి. బట్ ట్యాగ్ మోయడానికి ఒక పవర్ ఉండాలి సార్. నాకు తెలిసి హరిశంకర్కి ఆ పవర్ ఉంది, మోయొచ్చు. మంచిదే అయితే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమౌళి గారు ఈగా ముందు వరకు చేసిన సినిమాలు వేరు, మాస్ మాస్ అవును పట్టుకొని వెళ్ళారు. ఈగ తర్వాత ఆయన ఒక స్టాండ్కి వెళ్ళిపోయాడు, ఒక లెవెల్కి వెళ్ళిపోయారు, స్థాయి పెరిగింది ఆలోచన మారడం వల్ల. అవును, మాసులో హరిశంకర్ చేయాల్సిందన్నీ చేసేశారు. హరిశంకర్ నెక్స్ట్ స్టెప్ అంటే నేను అలా చేయమని చెప్పట్లేదు, అలా కావాలని చెప్పండి. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. అంటే నెక్స్ట్ లీప్ ఆఫ్ సక్సెస్కి, కరెక్ట్, నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ సక్సెస్కి వెళ్ళడానికి విభిన్నమైన కథలు, విభిన్నమైన బ్యాక్డ్రాప్లు, మేకింగ్ స్టైల్ అన్నీ 100% నేను అదే పనిలో ఉన్నాను. అండ్ డెఫినెట్గా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది బాలకృష్ణ గారి సినిమానేనా? అవ్వచ్చు, బాలకృష్ణ గారితో అవ్వచ్చు, అసలు ఏదన్నా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ వచ్చే దాని నుంచి మటుకు మీరు అడిగిన దాన్ని ఏమంటారు, అప్డేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, స్టోరీ సెలెక్షన్ అవ్వచ్చు, మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. నేను అది గద్దలకొండ గణేష్కి ఆ డెసిషన్ తీసుకున్నాను. నేను గద్దలకొండ గణేష్ తీసుకుంటే నా సినిమాలు చాలా భిన్నంగా ఉంటుంది. తర్వాత పాండమిక్ రావడం, చిన్న రిథమ్ మిస్ అవ్వడం, తర్వాత చిన్న కమిట్మెంట్స్, దాంతో
ఇంకా నేను పూర్తిగా అనుకున్న సినిమా తీయలేదు. బట్ డెఫినెట్గా మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. యా, ఇప్పటివరకు కరెక్ట్గా చెప్పాలంటే, మాస్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉండాలి. కరెక్ట్. యా, గేర్ మార్చాలి. యా, ఇప్పటివరకు ఒక గేర్లో వెళ్తాను, ఇంకో గేర్ మార్చాలి. టోటల్ అండర్స్టాండ్. బాలకృష్ణ గారి సినిమా ఫైనల్ అయిపోయినట్టే కదా? సార్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, రేపు ముహూర్తం చేసి ఒక షెడ్యూల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే పరిస్థితులు ఏదైనా ఖచ్చితంగా బాలయ్య బాబు గారితో సినిమా ఉంటుంది. దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ దిస్ టైమ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే. ఫైనల్గా ఉస్తాద్, మీ కల్ట్ ఫ్యాన్స్కి మీరిచ్చే భరోసా ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది. ఇది అసలు సిసలైన సినిమా పండగ. ఒక్క ఫ్యాన్సే కాదు, మొత్తం ఆబాల గోపాలం ఫ్యామిలీతో అందరు కలిసి ఉగాది పండుగలకి ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మావేళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, మేనత్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, అక్కల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అందరూ కలిసి ఒక సినిమాకి వెళ్దాం అంటే ఆ సినిమానే ఉస్తాద్. ఎందుకంటే దీనికి సెన్సార్ కూడా యూబై ఇచ్చింది. ఫ్యాన్స్ హడావుడి, ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ ఎలాగో చూస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్ కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టకుండా ఒక అద్భుతమైన డ్రామా, ఒక అద్భుతమైన కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నాం, ఇంతకాలం ఇలాంటి కళ్యాణ్ మనం మిస్ అయిపోయామా అనే ఫీలింగ్ మట్టుకు నేను తెప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ముందు ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. 2-3 రోజుల నుంచి మీరు ఎంత బిజీలో ఉన్నారో నాకు తెలుసు. మేము పెట్టే ప్రతి మెసేజ్కి టెక్స్ట్కి రిప్లై ఇస్తున్నారు, వాయిస్కి వాయిస్ రిప్లై ఇస్తున్నారు, కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇంత బిజీలో ఉండి, ఇంత టెన్షన్లో ఉండి అవతల మనిషికి రెస్పాన్స్ ఇవ్వాలి అన్న ఆ సెన్సిబిలిటీకి నిజంగా చాలా నాకు యాంగ్జైటీ ఉంటుంది సార్. నాకు ఎవరైనా నా గురించి వెయిట్ చేస్తానంటే, నాకు ఇక్కడ 10 గంటలకు వెయిట్ చేస్తాను, ఇప్పుడు 9 గంటలకు రెడీ అవుతున్నా సరే నాకు టెన్షన్ ఉంటుంది. అవతల వ్యక్తి మనం తిట్టుకోకూడదు అనేది. అండ్ ఇందాక చెప్పినట్టు షూటింగ్లో మాత్రమే నేను డైరెక్టర్ని. ఇప్పుడు మిగతా అన్ని విషయాల్లో అన్నీ సమానంగానే ఉండాలి కదా. మీ టైం అయినా, నా టైం అయినా, ఎవరి టైం అయినా ఉంటాయి కదా. నిన్న రాలేకపోయినా, నిన్న అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. రిటర్న్లో విపరీతమైన ట్రాఫిక్లో సార్ ఇంకా లేట్ అయిపోయింది అనుకో, లేకపోతే మనం ఇంటర్వ్యూ 24 గంటల క్రితమే చేయాల్సింది బేసిక్గా. అంటే ఎవరి టైం అయినా టైమే. మీకు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, మీరు మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, లవ్ మ్యారేజ్ అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ టైం. నేను 10 గంటలకు వస్తున్నప్పుడు 10 గంటలకు ఇంకా నేను ట్రాఫిక్లో ఉంటే ఐఎమ్ స్టిల్ ఆ టైం మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఇంకెంత టైం పడతాను నేను ఇమీడియట్గా చెప్తాను. చిన్న చిన్న విషయాలండి. ఐ మీన్ ఐ హ్యావ్ టు బీ చాలా గొప్ప విషయాలు సార్. అయ్యో అదేం లేదు. వాళ్ళెవరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఐ డ్రీమ్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను 3-4 రోజు నుంచి బిజీగా ఉన్నా సరే ఏమాత్రం అసహనానికి గురవకుండా వాళ్ళు కంటిన్యూగా ఫాలో అప్ చేస్తున్నారు. మొత్తాన్ని గురుగారు అయితే అసలు వదలట్లేదు, సుధాకర్ గారు. అలాగే రాజా గారు ఇంటర్వ్యూ అనేది నాకు నిజంగా వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంటర్వ్యూస్లో నేను ఫీల్ అవుతున్నాను. దయచేసి నాకు మీరు ఎంత త్వరగా ఇంటర్వ్యూ నాకు ఇస్తే నేను త్వరగా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామన్న ఉత్సాహం నాకు చాలా రోజుల తర్వాత వచ్చింది. రాజా గారి క్వశ్చన్స్ కానీ, ఆయన భాష కానీ, ఆయనకి భాష మీద ఉన్న పట్టు కానీ, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి వాళ్ళతో ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తెలుగు ప్రేక్షకులందరికీ ఈసారి పండగ ఉస్తాద్ భగత్ సింగ్తో స్టార్ట్ అవబోతుంది. ఈసారి పండగే కాదు, ఈసారి నూతన సంవత్సరం, తెలుగువారి సంవత్సరం. ఉగాదికి ఉస్తాద్ వస్తున్నాడు. దయచేసి బొట్టు పెట్టి మరీ మీ ఇంట్లోకి స్వాగతించండి. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.